ఓకే గాయ్స్, ఎలక్షన్ కి రెడీ అయిపోతున్నాం. సో ఈ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎంతో రీసెర్చ్ నేను చేసేసాను. ఈ ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారో, ఎవరికి ఓట్ వేయాలన్నది వీడియో చివరిలో చెప్తాను. అంతవరకు వీడియో మధ్యలోనో చివరిలోనో చెప్తాను. సో నా ఒపీనియన్ బట్టి ఎవరు రేపు ఆంధ్రప్రదేశ్ లో గెలవబోతున్నారు అసెంబ్లీలో మాత్రం, తర్వాత ఎవరికి నేను ఓట్ వేయమని మీకు అపీల్ చేస్తున్నాను. ఈ రెండు చెప్తాను వీడియోలో. సో లక్షద్వీప్ సిరీస్ అయితే బ్రహ్మాండంగా ఉంది. లక్షద్వీప్ పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నా. 5 వీడియోలు అప్లోడ్ చేశాను. మన రీచ్ తగ్గడం వల్ల కొంతమందికి వెళ్ళింది. ఎవరైతే మిస్ అవుతున్నారో, భారతదేశంలోనే ఒక అత్యద్భుతమైన బీచ్ వెకేషన్. సో లక్షద్వీప్ సిరీస్లో 5 వీడియోలు ఉన్నాయి. ఆ సిరీస్లో 5 వీడియోలు చూడండి. మళ్ళీ లక్షద్వీప్ సిరీస్ ఇంకా అవ్వలేదు, ఇంకా ఇవాళ రేపు కంటిన్యూ చేస్తాను. పూర్తిగా నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను, కానీ ఎలక్షన్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. హలో ఏపీ, ఈ సాంగ్ అయితే ఫుల్ గా ట్రెండ్ అవుతుంది. ఆ మ్యూజిక్ బీటు అదిరిపోయింది. కాకపోతే ఆ రెండో లైన్ నేను కంప్లీట్ చేయను, ఎందుకంటే నేను 100% న్యూట్రల్ కాబట్టి. సో అందరూ ఎలక్షన్స్ కి సిద్ధమా? సో 24 గంటల్లోని ఎలక్షన్లు ఓటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఆంధ్రప్రదేశ్ ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా నా మనసు మాత్రం విశాఖపట్నం చుట్టూరే సంచరిస్తూ ఉంటుంది. సో విశాఖపట్నం ఆబ్వియస్లీ ఆంధ్రప్రదేశ్లో ఉంది. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం. అందులో ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ అవుతుందంటే ఏ ఆంధ్రోడికైనా 100% క్యూరియాసిటీ, ఇంక్విజిటివ్నెస్ లేకుండా ఉండదు. సో బేసిక్గా పార్లమెంట్ ఎలక్షన్ గురించి అయితే నాకు మంచి అవగాహన ఉంది, ఏం జరగబోతుంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు ఎవరికి వచ్చినా, అటు వైసీపీకి వచ్చినా, ఎన్డీఏ కూటమికి వచ్చిన 25 సీట్లు మొత్తానికి అక్కడ భారతీయ జనతా పార్టీకే సపోర్ట్ అవుతాయి. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే 25 సీట్లు ఇప్పుడు ఎవరు కొట్టుకున్నా, ఎలా కొట్టుకున్నా మొత్తం 25 సీట్లలోని, అంటే కాంగ్రెస్కి ఒకవేళ పులివెందుల సీటు, పులివెందులు అంటున్నాను, కడప సీటు కాంగ్రెస్ గెలిస్తే అదొక ఎక్సెప్షన్. అది లేకుండా 25 సీట్లు సెంటర్లోని ప్రధాన పార్టీకి వెళ్తాయి. సో కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ మొత్తం క్లిఫ్ హ్యాంగర్ అంటే రోజు రోజుకి సస్పెన్స్. ఒక 6 నెలల బ్యాక్ అయితే పక్కాగా వైసీపీ గెలుస్తుందని నాకు కూడా, నా అనాలిసిస్లో కూడా వైసీపీ జగన్ అన్న పక్కా గెలిచేస్తాడు 6 నెలల బ్యాక్ అయితే నేను అనుకున్నా. కాకపోతే ఇప్పుడున్న గ్రౌండ్ రియాలిటీలోని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 24 గంటల ముందు 99% ఆఫ్ ద ఎలక్టరేట్ ఎవరైతే రేపు వెళ్ళి ఓటేస్తారో 99% నిస్సంకోచంగా వాళ్ళకు ఒక ఐడియా ఉంది. వాళ్ళు ఓటేస్తే కానీ ఏమొస్తుందో మనకు తెలియదు. సో ఓట్ అయిపోయాక మీకు తెలుసు, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, ప్రజలు నిశ్చయిస్తారు. సో నా 20 సెంట్లు అంటారు, మై 20 సెంట్స్, మై 2 సెంట్స్ అంటారు. సో నా ఒపీనియన్లోని ఏం జరుగుతుంది, ఎందుకంటే నేను పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ కాబట్టి నాకు కూడా ఎలక్షన్స్ అంటే చాలా 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 పిచ్చి. కాబట్టి రోజుకి మీరు నమ్మండి నమ్మపోండి 3-4 గంటలైతే ప్రతిరోజు ప్రతి వచ్చే పోలు, శాంపుల్ సైజు, ఏ మెథడాలజీ వాడారు, ఏ కాన్స్టిట్యువెన్సీలు, 175 పేర్లు ఇప్పుడు అనర్గళంగా నేను చెప్పలేనేమో, కానీ మెజారిటీ పేర్లు అయితే కూడా చెప్పేయగలను, అంత అవగాహన ఉంది. సో నా ఒపీనియన్, నా అనాలిసిస్ ఇస్తాను. ఓకే, తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా 1 డే ముందర నేను ఇరాక్లో ఉన్నా. ఇరాక్ నుంచి కూడా నా అనాలిసిస్ ఇచ్చాను. సో నేను అనుకున్నట్టే 99% నేను చెప్పిన పాయింట్స్ అన్ని వ్యాలిడ్ అని పోస్ట్ ఎలక్షన్ సర్వేలో నాకు తెలిసింది, పోస్ట్ ఎలక్షన్ అనాలిసిస్లో. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్తో 100% క్లీన్ మైండ్తో, ఇటువైపు టీడీపీ వైపో, ఇటువైపు వైసీపీ వైపో, ఎటువైపు స్పిన్ అవ్వకుండా చాలా న్యూట్రల్గా అనాలిసిస్ ఇస్తున్నాను. ప్లస్ ఇంకోటి, నేను చెప్పిన పాయింట్లు మీకు నచ్చచ్చు, నచ్చపోవచ్చు. మీరు వచ్చి కింద ఒక బూత్ కామెంటో, నన్ను అబ్యూస్ కామెంట్ పెడితే నాకు ఇంత కూడా తేడా రాదు. ఓకే, ప్లస్ ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, నా మనసులోని వైసీపీ వచ్చినా, మళ్ళీ జగన్ అన్న వచ్చినా, లేకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయినా, నా జీవితం, నా పర్సనల్ లైఫ్కి నాకైతే ఏమీ తేడా రాదు. ఇది నిజం. నేను ఆలోచిస్తుంది, మేము ఎప్పుడో భారతదేశం వదిలేసి, ఆంధ్రప్రదేశ్ వదిలేసి వేరే దేశాల్లో సెటిల్ అయిపోయాం. అయినా కూడా ఎప్పుడూ మమకారం ఆంధ్ర రాష్ట్రం మీదే ఉంటుంది, ఎందుకంటే మన హోమ్ స్టేట్ కాబట్టి. సో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఆంధ్ర ప్రజలకి ఏం జరుగుతుందని చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేనైతే ఈ అనాలిసిస్ ఇస్తున్నాను. మీరు ఒకవేళ నేను ఒక లెర్న్డ్ పర్సన్, నాకు మంచి అవగాహన ఉంది పాలిటిక్స్ మీద, గ్రౌండ్ రియాలిటీ మీద అని మీరు అనుకుంటే, మీరు అనుకోవచ్చు, అరే నువ్వు 26 ఏళ్ళు బ్యాక్ ఆంధ్రప్రదేశ్లో నీకేం తెలుసు అంటే, నేను ప్రతి సంవత్సరం కనీసం 2 సార్లు వస్తాను. లాస్ట్ ఇయర్ 10 సార్లు వచ్చాను. సో గ్రౌండ్ రియాలిటీ ఏం జరుగుతుందో నాకు తెలుసు. సో ఈ అనాలిసిస్ అంతా పూర్తిగా విన్నాక మీ ఒపీనియన్ చెప్పండి. ఐ యాక్సెప్ట్ ఇఫ్ ఇట్స్ అ పాజిటివ్ ఒపీనియన్. పాజిటివ్ అంటే నా గురించి పాజిటివ్ కాదు, ఇఫ్ ఇట్స్ లైక్ అ క్లీన్ ఒపీనియన్. నేను చాలా మందిని ఇక్కడ అడుగుతాను,
పక్క సిబిఎన్ గెలుస్తారు అంటారు. ఎందుకు సిబిఎన్ గెలుస్తారంటే మాకు జగన్ అన్న అంటే ఇష్టం లేదని. కొంతమంది అంటారు జగన్ పక్క గెలుస్తారు, ఎందుకు అంటే మాకు జగన్ అన్న అంటే పిచ్చి. అంతే. ఆ ఫ్యానిజం కాకుండా బియాండ్ ఫ్యానిజం ఏ గవర్నమెంట్ వస్తే బెటర్ అని నా ఒపీనియన్ అయితే నేను చివరిలో చెప్తాను. అంటే ఏదైతే బెటర్ అని న్యూట్రల్ పర్స్పెక్టివ్తో నా అవగాహనకి ఏది బెటరో చెప్తాను. కానీ ఈలోగా చెప్పే కదా ఒక టఫ్ క్లిఫ్ హ్యాంగర్ 6 నెలల బ్యాక్ అనుకున్నట్టయితే జగన్ అన్నకి ఈజీ కేక్ వాక్ అయితే కాదు అని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం కూడా నేను చెప్తాను. ఒకవేళ కూటమి అంటే టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ ముగ్గురు కలిసి ఉండకపోయింటే పక్క జగనే గెలిచేవారు అన్నది నా ఒపీనియన్ కూడా. నాకు తెలిసిన గ్రౌండ్ రియాలిటీ బట్టి మాట్లాడిన దాన్ని బట్టి ఆయన చేస్తున్న వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలా అయితే ఆంధ్రప్రదేశ్ ఒక కైండ్ ఆఫ్ క్వాజీ వెల్ఫేర్ స్టేట్ అయిపోయిందో, దాని గురించి ప్రోస్ అండ్ కాన్స్ పక్కకు పెడదాం. డైరెక్ట్గా పేదలకి కొన్ని జరిగాయి, అది నేను గ్రౌండ్ రియాలిటీలో కూడా చూశాను. కాబట్టి పక్కా జగన్ అయితే 6 months బ్యాక్ నా ఒపీనియన్ అయితే వైసీపీ గవర్నమెంట్ వచ్చేదని. కానీ ఇప్పుడు జరుగుతున్న పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్తోని, గ్రౌండ్ రియాలిటీస్తోని, ఎలక్షన్ మెకానిజమ్స్తోని, ఇవన్నిటితోని ఇప్పుడైతే డెఫినెట్గా టఫ్ ఫైట్ అని మాత్రం అర్థమైంది. సెంటర్లో పక్కా బీజేపీ 200, నా ఒపీనియన్లోని లాస్ట్ టైం 303, 304 వచ్చాయి బీజేపీ ఒక్క పార్టీకే. నా ఒపీనియన్లో 304 దాటి వస్తుందని. కొంతమంది యాంటీ బీజేపీ వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ ఎలక్షన్ అనాలిసిస్లో 270 వస్తాయండి. 270 వచ్చినా చాలు గవర్నమెంట్ ఇండిపెండెంట్గా ఫామ్ అవడానికి. కొంతమంది చాలా లో నెంబర్ ఇచ్చారు, 250 సీట్లు వచ్చినా బీజేపీకి కావాల్సినవి 20, 23, 24 పక్కా బీజేపీ గవర్నమెంట్ అయితే నా మనసులోని ఫామ్ అయిపోయిందని నేను 100% షూర్. సో రెండో విషయం, ఆంధ్రప్రదేశ్లో కూడా టఫ్ ఫైట్ అయినా కూడా నా ఒపీనియన్లోని తెలంగాణలోని కేసీఆర్ గారికి 2 టర్మ్లు ఇచ్చారు, 10 ఏళ్ళు. మంచో చెడో ఏదో ఒకటి 10 ఏళ్ళలోని ఆయన విజన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఛాన్స్ అయితే దొరికింది. లాస్ట్ టైము జగన్ అన్న బంపర్ మెజారిటీతో గెలిచినప్పుడు ఫస్ట్ ఆయన గెలడం మంచిగా చెడా పక్కన పెట్టేస్తే నా ఒపీనియన్లోని 5 ఏళ్ళే వచ్చింది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఆయన ఇంప్లిమెంట్ చేయాల్సినవి పూర్తిగా ఇంప్లిమెంట్ చేసే టైం అయితే దొరకలేదని నా ఒపీనియన్ ఏంటంటే ఏ స్టేట్ గవర్నమెంట్కైనా పర్ఫామ్ చేయడానికి, వాళ్ళ ఎజెండా కంప్లీట్ చేయడానికి కనీసం 10 ఏళ్ళు అయితే కావాలి. ఇది నా ఒపీనియన్. తెలంగాణ వాళ్ళు 10 ఏళ్ళు ఇచ్చారు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మెజారిటీకి అది నచ్చలేదు. అర్బన్ పాకెట్సే కాకుండా రూరల్ పాపులేషన్ నచ్చలేదు. కాబట్టి మీకు తెలుసు కేసీఆర్ గారి గవర్నమెంట్ వెళ్ళిపోయింది, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఏంటంటే ఎలా అవుతుందంటే పాలిటిక్స్లో ఎస్పెషల్లీ భారతదేశంలో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఒక గవర్నమెంట్ ఏ అనే గవర్నమెంట్ వచ్చి ఏ పాలసీ ఇంప్లిమెంట్ చేసినా అపోజిషన్ వచ్చి అన్నీ తప్పు అంటారు. వీళ్ళు పవర్లోకి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సిబిఎన్ గారు పవర్లో ఉన్నప్పుడు 99% అన్నిటికీ వైసీపీ అపోజ్ చేశారు. తర్వాత వైసీపీ వచ్చినప్పుడు వాళ్ళే ఇంప్లిమెంటేషన్ చేసిన మొత్తం 99%. అలా కాకుండా అమెరికాలోని బై పార్టిజన్షిప్ అని ఒకటి ఉంటుంది. బై పార్టిజన్షిప్ అంటే 2 పార్టీలు కూడా ఒకే అవగాహనకు వచ్చి కొన్ని ఇంప్లిమెంటేషన్ పాలసీలు చేయడం. ఓకే, అది చేసే విధానంలో కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా నా ఒపీనియన్లోని ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మొదటి 2 ఏళ్ళు 3 ఏళ్ళు, ఎందుకంటే మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు కాబట్టి ఆ గవర్నమెంట్కి అపోజిషన్ లేదు అని నేను అనలే. అపోజిషన్ ఉండొచ్చు పాలసీ పరంగా, ఫార్ములేషన్ పరంగా, దాన్ని ఎలా ఆచరిస్తారో ఆ పరంగా. కానీ ఓవరాల్గా పాలసీ అన్నదాన్ని అందరూ కలిసి బై పార్టిసన్షిప్తో చేస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే బాగుపడేది ఎవరు? ఆ రాష్ట్రం, ఆ ప్రజలు. కాబట్టి నెక్స్ట్ వచ్చేది జగనన్న గవర్నమెంట్ అయినా, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయినా, ఎవరైనా సరే ఒకసారి గుర్తుంచుకోండి. నా రీచ్ ఇప్పుడు తగ్గింది కాబట్టి, ఇంతకుముందు అయితే 2-3 లక్షల మందికి వెళ్ళేది, ఇప్పుడు అంతమందికి వెళ్తే. కానీ ఎవరైనా పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, లేకపోతే పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నోళ్ళు ఉంటే డెఫినెట్గా కన్సిడర్ చేయాలి 2 పార్టీలోని బై పార్టిజన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బలపడాల్సింది మన రాష్ట్రం కాబట్టి, ప్రజలు కాబట్టి. ఓకే, హ్యావింగ్ సెడ్ దట్, మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు ఆ 10 ఏళ్ళు అయితే, అంటే ఆ 10 ఏళ్ళు ఉండాలి అని నేను ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి పక్కా నేను వైసీపీకి సపోర్ట్ చేస్తున్నానంటే మళ్ళీ నేను చెప్తున్నా, నా ఒపీనియన్లోనే అసలు ఫస్ట్ నుంచే 10 ఏళ్ళు వచ్చుంటే ఫస్ట్ గవర్నమెంట్కి వాళ్ళు ఏం చేసేవారో అది డిసైడ్ అయ్యేది. కానీ ఈ 5 ఏళ్ళు మార్పిడి వల్ల నా పర్సనల్ ఒపీనియన్ అంటే, మళ్ళీ ఈ 5 ఏళ్ళు మార్పిడి నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వైసీపీ కోట వేయండి అని మాత్రం నేను చెప్పట్లేదు. ఇది జనరల్ ఫార్ములాలా చెప్తున్నా. రెండో విషయం, ఎవరు గెలుస్తారు అన్నది, అంటే వీళ్ళందరూ కూటమి అంతా కలిసి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను టఫ్ ఫైట్ అని చెప్తున్నా. వీళ్ళు గెలుస్తారో అయితే నాకు ఐడియా లేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జగనన్నకి వచ్చే ఓటర్లు కానీ వాళ్ళని మనం పోల్ సైజులో పట్టలేమని నా అభిప్రాయం. ఎలా అంటే ఎలక్షన్ సర్వేలు ఎన్ని చేసినా కూడా
దాన్ని వెయిటేజ్ అంటారన్నమాట. సో ఒకవేళ 100 శాంపుల్ సైజులు చేస్తే ఆ శాంపుల్ సైజులోని కూటమికి 55, వైసీపీకి 45 వస్తే స్లైట్గా వెయిటేజ్ వైసీపీ వైపు ఇంకా పెంచాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద వైసీపీ ఓటర్స్కి అంటే ఇంటర్నెట్ సేవీ కాదు, ఎలక్షన్ మెథడాలజీ ఉండదు, వాళ్ళు రూరల్ లోపల పాకెట్స్లో ఉంటారు. కాబట్టి ఆ విధంగా కొంచెం వెయిటేజ్ వైసీపీకి ఇవ్వాలి. అంటే ఒపీనియన్ శాంపుల్ పోల్లో నేను చాలా పోల్స్ చూశాను. కొన్నిట్లోని జగన్ గారి గవర్నమెంట్కి వైసీపీకి 52% పోలు ప్లస్ 135, 125 సీట్లు ఇస్తున్నారు. కొంతమంది తెలుగుదేశం అదే మన కూటమికి కూడా 51, 52 ఇస్తున్నారు. వాళ్ళకు కూడా 115 నుంచి 150 వరకు ఎన్నో రకాల సర్వేలు అయితే చూశాను. మళ్ళీ నేను చెప్తున్నా, నాకైతే ఇది చాలా టఫ్ ఎలక్షన్లు అనిపిస్తుంది. భారతదేశం మొత్తంలోనే కాకుండా ప్రపంచంలో ప్రజలందరూ కూడా అందరికీ భారతదేశంలో ఏమైపోతుందో కాస్త ఐడియా వచ్చేసింది. అసెంబ్లీ పోల్స్లో ఒడిశాలో ఏమవుతుందో కూడా అందరికీ ఫోర్గాన్ కంక్లూజన్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద విపరీతమైన ఆసక్తి అయితే ఉంది. సో ఈ ఆసక్తిలోని నేను అనుకున్నది ఏంటంటే, జగనన్న గవర్నమెంట్ లాస్ట్ 5 ఏళ్ళలోని నన్ను అడిగితే ఒక వెయిటేజ్ అంటే మనకున్న బడ్జెట్ డెఫిసిట్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో అన్ని రిసోర్సెస్ లేవు, మొత్తం పార్టీషన్ అయిపోయాక ఎలా అంటే మనకి కుప్పలు లంక బిందులు లేకపోతే ఎన్నో నిధులు ఉన్నప్పుడు బ్రహ్మాండమైన క్యాపిటల్ కట్టేయచ్చు, లేకపోతే ఎన్నో ఇండస్ట్రీస్ పెట్టేయచ్చు, రోడ్లు వేసేయచ్చు, విమానాశ్రయాలు కట్టేయచ్చు, పోర్టులు కట్టేయచ్చు, అట్ ద సేమ్ టైం వెల్ఫేర్ పాలసీలు కూడా రన్ చేయొచ్చు. కానీ మనది డెఫిసిట్ గవర్నమెంట్ కాబట్టి జగనన్న గవర్నమెంట్ క్వాజీ వెల్ఫేర్ గవర్నమెంట్ అయిందని నా ఒపీనియన్. అంటే నేను చూసిన 5 ఏళ్ళలో ఈ క్వాజీ వెల్ఫేర్ గవర్నమెంట్లోని చాలామందికి ఎవరెవరికైతే యాక్సెస్ లేని వాళ్ళందరికీ చాలా రకాల యాక్సెస్లు దొరికాయి. నేను మా ఇంటి పక్కన ఉండే చాకరోడ్తో కానీ లేకపోతే స్వీపర్స్తో కానీ వాళ్ళతో మాట్లాడితే నాకు అర్థమైంది. సో కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే, ఓన్లీ వెల్ఫేర్ స్టేట్ గవర్నమెంట్లు ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వవు. ఓకే, నేను జగన్ గారి గురించి చెప్పట్లేదు, ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఇచ్చే సూపర్ 6, ఎందుకంటే కర్ణాటకలో సూపర్ 5 ఏదో ఇచ్చారు, తెలంగాణలో సూపర్ 6 ఏదో ఇచ్చారు, ఆంధ్రలో కూడా సూపర్ 6 అని పెట్టారు. సో నేను జగనన్న వెల్ఫేర్ స్టేట్ చేసేసారు కాబట్టి టీడీపీ వస్తే వెల్ఫేర్ పోతుందని నేను చెప్పట్లేదు. టీడీపీ వస్తే ఇప్పుడు వచ్చిన వెల్ఫేర్కి ఇంకా 2 రెట్లు లేకపోతే ఇంకా కొంచెం ఎక్స్ట్రా బోనస్తో ప్యాడ్ చేసి టీడీపీ గవర్నమెంట్ కూడా ప్రామిస్ చేసింది. సో నా క్వశ్చన్ ఏంటంటే, నా మైండ్లోని ఒక క్వాజీ వెల్ఫేర్ స్టేట్ అంటే 100% వెల్ఫేర్ స్టేట్ కాకపోయినా క్వాజీ వెల్ఫేర్ స్టేట్ లాగా ఆంధ్రప్రదేశ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ జగన్ రిటర్న్ అయినా, మళ్ళీ సిబిఎన్ గారు రిటర్న్ అయినా ఈ పాలసీలు కంటిన్యూ అవుతాయి. కాబట్టి నేను ఒక న్యూట్రల్ థింక్ ట్యాంక్ లాగా, నేను చదువుకున్న యువకుడిగా, ప్రపంచం మొత్తం తిరిగినోడిగా, అమెరికాలో ఎన్నో ఏళ్ళు ఉంటున్నవాడిగా, ఎందుకంటే మాకు జింబాబ్వే స్టోరీ తెలుసు, వెనిజువేలా స్టోరీ తెలుసు, క్యూబాలో ఏం జరుగుతుందో తెలుసు, రష్యాలో ఏమైందో ఇది తెలుసు. ఇవన్నిటితో నేను ఆలోచిస్తున్నాను ఏంటంటే, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే చేయూత అన్నది ప్రతి ఒక్కరికి అవసరం. ఆ చేయూతతో పాటు డెవలప్మెంట్ అనేది అవ్వడం చాలా 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 ముఖ్యం. సో ఇప్పుడు నేను వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి ఏజెన్స్గా మాట్లాడితే టీడీపీకి సపోర్ట్ చేస్తున్నానని మీరు అనుకుంటే మీరు నిజంగా పప్పులో కాలేశారు. నేను ఒక న్యూట్రల్ పర్స్పెక్ట్గా మళ్ళీ చెప్తున్నా, వెల్ఫేర్ స్టేట్ అంటే క్వాజీ అంటే సెమై వెల్ఫేర్ స్టేట్తో పాటు డెవలప్మెంట్ లేకపోతే మొత్తం ఎలక్టరేట్లో అంటే మిగతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇచ్చి బెనిఫిషియరీస్ 30-40% ఉంటే మొత్తం మన స్టేట్ బడ్జెట్లో లక్షల కోట్లు అక్కడికే ఇచ్చేస్తే డెవలప్మెంట్కి డబ్బులు ఉండవు. కానీ దానికి మనం గవర్నమెంట్ బ్లేమ్ చేద్దామంటే చేయలేము. ఎందుకంటే మనకున్న గ్రౌండ్ రిసోర్సెస్ లిమిటెడ్ కాబట్టి ఆ లిమిటెడ్ ఉన్న రిసోర్సెస్లోని ఎలా ఫార్వర్డ్ అవుతా ఉన్నది. దానికి సిబిఎన్ గారి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ జగన్ అన్నది TV9 ఇంటర్వ్యూ చూశాను, రాజ్దీప్ సర్దేశాయ్ ఆయన ఇంటర్వ్యూ ఇండియా టుడే చూశాను, చంద్రబాబు నాయుడు గారిది ABN రాధాకృష్ణ గారితో చూశాను. మొత్తం ఆయన ఏం చెప్తారంటే, చంద్రబాబు గారు ఏం చెప్తారంటే, ఆయన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, అవును మేము వెల్ఫేర్ కంటిన్యూ చేస్తాం, కాకపోతే మాకు ఉన్నాయి ఐడియాస్, ఈ ఐడియాస్తో వెల్త్ క్రియేషన్ చేస్తాము అని. సో ఒక 10 రూపాయలు ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఈ 10 రూపాయలు మీరు 10 రూపాయలు 8 రూపాయలు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి ఇచ్చేస్తే, వీళ్ళు వచ్చిన 8 రూపాయలు ఇచ్చేస్తే అప్పుడు 2 రూపాయలు ఉంటాయి. కానీ 2 రూపాయలతో డెవలప్మెంట్ చేయలేం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఆయన వెల్త్ క్రియేషన్ ఆయన 17 ఏళ్ళు మొత్తానికి ఆయన లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి 5 ఏళ్ళు చేశారు కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఆ స్కోప్ ఉంది, నేను ఇది చేయగలను. వెల్త్ క్రియేషన్ మేము చేయగలం, ఎందుకంటే మేము అప్పుడు కియా తీసుకొచ్చాము, లేకపోతే తిరుపతిలో ఆ ప్లాంట్స్ తీసుకొచ్చాం. ఆయన చెప్తున్నారు హిస్టారికల్గా.
ఓకే, ఆయన ఇంతకుముందు నా ఒపీనియన్లో కూడా హైదరాబాద్ తీర్చిదిద్దడంలోని ఒక ప్రధాన పాత్ర ఉందని. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఆయన సీఎం అయినప్పుడు 1995 అనుకుంటాను, అప్పుడు నేను హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ చదువుతున్నా. ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు, తర్వాత ఎన్నోసార్లు పబ్లిక్ గార్డెన్స్లో ఆయన్ని మేము చూసాం. సో ఆయన నిజంగానే ఒక ఫౌండేషన్ స్టోన్ లాగా హైదరాబాద్ ఫ్యూలింగ్కి వేశారు. అంటే అప్పుడు ఆయన వేశారు కాబట్టి ఇప్పుడు కూడా అంతే సక్సెస్ఫుల్గా వేస్తారా లేదా అన్నది క్వశ్చన్ మార్క్. నేను బ్లైండ్గా ఆయన హైదరాబాద్ అప్పుడు డెవలప్ చేశారు కాబట్టి రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది, వైజాగ్ ఇంకో హైదరాబాద్ అయిపోతుంది, లేకపోతే విజయవాడ ఇంకో బెంగళూరు అయిపోతుంది అని అపోహలో అయితే నేను లేను. కాకపోతే ఈ ఆర్గ్యుమెంట్ ప్రకారం ఎవరు వచ్చినా సరే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తారు. ఆ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి మనకున్న బడ్జెట్కి డబ్బులు సరిపోవు కాబట్టి వెల్త్ క్రియేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ అన్న వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ వస్తే నా ఉద్దేశం ఏంటంటే, లాస్ట్ టైం చేసిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆబ్వియస్గా ఒక్కసారి వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చినా ఎవరు వచ్చినా దాన్ని కంటిన్యూ చేయాలి. ఒకసారి ఇంప్లిమెంట్ చేసాక వెనక్కి తీసుకోవడం లేదు. ఎలాంటి ఇది కూడా రిజర్వేషన్ ప్రాసెస్ లాగా ఒకసారి రిజర్వేషన్ వచ్చాక తీసే దమ్ము ఎవరికి లేదు. వాట్ ఎవర్ ద గ్రౌండ్ రియాలిటీస్ ఆర్ అలానే. సో అందుకని నేను జగన్ అన్న ఇంటర్వ్యూ చూశాను, అందులో ఆయన చెప్పారు ఒక 4 పోర్ట్లు 6 పోర్ట్లు అని. 6 పోర్ట్లు నిజంగానే అవి ఫౌండేషన్ స్టోన్ వచ్చి స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. నాకైతే ఒక బందర్ పోర్ట్ అంటే ఒక పెద్ద పోర్టు, లేకపోతే ఇంకెక్కడో ఏంటి ఓడల్ రేవు పోర్టు, లేకపోతే ఇంకెక్కడో ప్రకాశంలో చీరాల పోర్టు, ఇంకేవో అలాంటి పోర్ట్లు అయితే ఆల్రెడీ వచ్చేసాయని, ఇంకా పూర్తిగా ఫంక్షనింగ్ లెవెల్కి వచ్చాయని నాకైతే అవగాహన లేదు. సో మొత్తానికి స్టార్ట్ చేసి ఉండొచ్చు. సో ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ వస్తే నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మనీ టు ద పీపుల్ కంటిన్యూ చేస్తూ కొంచెం డెవలప్మెంట్. ఎందుకంటే నేను ప్రశాంత్ కిషోర్ గారి ఇంటర్వ్యూ కూడా చూశాను. ఆ ఇంటర్వ్యూ కూడా ఏం చెప్పారంటే, ఆల్వేస్ ఒక గివ్ అవే మోడల్, అంటే గివింగ్ మోడల్ అంటే వెల్ఫేర్ స్టేట్లోని ఓన్లీ ఇవ్వడమే. దానికి ప్రజలు ఒక టైప్ అయిపోయి డెవలప్మెంట్ ఎజెండా కూడా ఉండాలి అని. సో మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఎవరు వచ్చినా అవే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఎవరైతే డెవలప్మెంట్ ఎజెండా చేయగలరు అన్న కాన్ఫిడెన్స్ మీకైతే ఉందో వాళ్ళైతే తప్పకుండా ఆ పార్టీకి ఓటు చేయాలి. ఓకే, నేనైతే బుల్లెట్ పాయింట్స్లా చెప్పాను, అంతేగాని ఈయన కోటేయండి లేకపోతే ఈయన కోటేయండి అని తప్పకుండా నేనైతే చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్ హైలీ పాలరైజ్డ్ ఎలక్షన్. పాలరైజ్డ్ ఎలక్షన్ అంటే ఇటువైపు అంటే 50-50%, 50-50 అంటే 51-49, లేకపోతే 52-48, ఆల్మోస్ట్ 50-50 ఎలక్టరేట్లోని ఇటువైపు ఏం చెప్పినా వీళ్ళకి నచ్చదు, ఇటువైపు ఏం చెప్పినా వీళ్ళకి నచ్చదు. ఆ మధ్యలోని నేనేమైనా ఎలక్షన్ పోరాడుతున్నాను, నాకేమైనా చెప్పాను కదా, ఎండ్ ఆఫ్ ద డే నా పర్సనల్ లైఫ్కి అయితే ఎవరు వచ్చినా ఎలక్షన్ పెద్ద తేడా రాదు. కాకపోతే మా స్టేట్, మేము ఎక్కడైతే పెరిగామో ఆ స్టేట్ డెవలప్మెంట్ గురించి కన్సర్న్ కాబట్టి ఇది మాత్రం మీరు తప్పకుండా బేరీ చేసుకోవాలి. మీకేదో డబ్బులు వస్తున్నాయి కాబట్టి, లేకపోతే బాబు గారు వస్తే మాకు డబ్బులు వస్తాయి కాబట్టి, ఇదొక్కటే కాకుండా డెవలప్మెంట్ ఎజెండా, లాంగ్ టర్మ్ ఎజెండా. అంటే ఇప్పుడు మనం 18 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు 18 ఏళ్ళు కొత్త ఎలక్టరేట్, ఎంతో శాతం మంది కొత్తగా ఫస్ట్ టైం ఓటేస్తారు. వాళ్ళు కళ్ళు మూసుకొని నేను ఈయన ఫ్యాన్ని, హార్డ్ కోర్ ఫ్యాన్ అని ఆయన కోటు గుద్దేయకుండా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన సినిమాలు చూసి క్రేజ్ ఉండి కళ్ళు మూసుకొని ఆ క్రేజ్తోని ఆయనకి ఓటేయకుండా, లేకపోతే సిబిఎన్ గారు అంటే ఆయన అంత బాగా చేశారు, మా అంకుల్స్, మా ఆంటీస్, లేకపోతే మా అన్నలు అందరూ అమెరికాలో ఉన్నారు, ఆ చంద్రబాబు గారి ప్రోద్బలంతో, ప్రోత్సాహంతో ఇండైరెక్ట్ కానీ ఆయనకి బ్లైండ్గా వేయకుండా, ఈ ప్రస్తుతం ఎమోషనల్ క్వశ్చన్ పక్కకు తీసి కొంచెం ఐక్యూ వాడి, కొంచెం ఇంటెలిజెన్స్ వాడి, లాంగ్ టర్మ్ ఎజెండాలో రాష్ట్రానికి ఏది బెనిఫిట్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అని వాడుతున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కొత్తలో వాడేవారు, అంటే ఇది పార్టీ ఎఫిలియేషన్ లేకపోయినా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నాకు చాలా నచ్చింది. బంగారు ఆంధ్రప్రదేశ్, బంగారు తెలంగాణ ఎలాగో బంగారు తెలంగాణ కొత్తగా వచ్చేది, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అనే కాన్సెప్ట్ ముందే ఉండింది. ఎవరికి ఓటేస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ మారుతుందో ఒక లాంగ్ టర్మ్ ఎజెండాలోని, మనకి ఇప్పుడు 5,000 వస్తున్నాయి, ఈ పార్టీ నుంచి 5,000 వస్తాయి, ఆ పార్టీ నుంచి 6,000 వస్తాయి అనుకోకుండా తప్పకుండా మీరు ఇది బేరీ చేసుకొని, మీకు ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే, లేదా ఇంటలెక్చువల్స్, మీ ప్రొఫెసర్స్ ఉంటే, మీ టీచర్స్ ఉంటే, మీకు ఏమైనా ఛాన్స్ ఉంటే, పాసిబిలిటీ ఉంటే వాళ్ళతో మాట్లాడి ఒక ఎడ్యుకేటెడ్ గెస్ చేసి వాళ్ళకి ఓటేమని నా విన్నపం. రెండోది, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు వైసీపీ కోటేసిన, ఫ్యాన్ కోటేసిన, గ్లాస్ కోటేసిన, సైకిల్ కోటేసిన, కమలం కోటేసిన, నా సిన్సియర్ అడ్వైజ్ అంటే అందరూ ఓటేయండి. ఇంటర్నెట్లో కామెంట్లు పెట్టేసి పాటలు అయిపోయి జైజేలు కొడితే ఏమవుదు. మీ ఓట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి, మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరు కోటేసినా ఓకే, లేకపోతే నోటా కోటేసినా ఓకే, కానీ తప్పకుండా మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. ఈ రోజుల్లో 60%, 70% వెళ్తుంది. 100%లోని ఎలక్షన్స్ ఎలా ఉండాలంటే 90%, 90%, 95% వచ్చి అప్పుడు మీరు
వచ్చే గవర్నమెంట్ని అపోజ్ చేస్తే నాకు ఈ గవర్నమెంట్ నచ్చలేదని. చాలామంది చెప్తారు నాకు ఈ గవర్నమెంట్ నచ్చలేదంటే నువ్వు ఓటేసావంటే ఓటేయలేదు. నువ్వు ఓటేయకుండా నీ ప్రాథమిక హక్కు వినియోగించకుండా ఒక ప్రభుత్వాన్ని నువ్వు బ్లేమ్ చేస్తే అర్థం పర్థం అస్సలు లేదు. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళు టైం తీసుకొని రేపు మే 13 అందరూ తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఓట్ అయితే తప్పకేయండి. మీరు లాంగ్ టర్మ్ అంటే ప్రస్తుతం ఉన్న బెనిఫిట్సే కాకుండా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ లాంగ్ ఫ్యూచర్ కూడా బేరీ చేసుకొని తప్పకుండా చేయండి. మళ్ళీ నేను చెప్తున్నా, లాస్ట్లో నేను చెప్దాం అనుకున్నా వీళ్ళకి నాకైతే 51% నా మైండ్లో వీళ్ళకి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అని నాకు ఆల్రెడీ ఐడియా వచ్చింది. కానీ అది ఎవరో నేను చివరికి చెప్దాం అనుకున్నా. కానీ నా పర్సనల్ చాయిస్ ఏంటో నేనైతే చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్లు డెఫినెట్గా మీరు బేరీ చేసుకొని రేపు ఎలక్షన్స్లో ఓటేస్తారని, ఎవరు గెలిచినా కూడా అపోజిషను బ్రాండిష్గా అవుట్ రైట్గా అపోజ్ చేయకుండా కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అంటారు. కన్స్ట్రక్టివ్గా ఒక 2 ఏళ్ళు బై పార్టిసన్షిప్తోని మన రాష్ట్రం ముందరికి వెళ్ళడానికి తప్పకుండా ఎవరైతే గవర్నమెంట్ వచ్చారో వాళ్ళని ప్రోత్సహిస్తారని, వాళ్ళకి సపోర్ట్ ఇస్తారని ఒక ఆంధ్ర నుంచి వచ్చినవాడిగా ఆంధ్రాకి చెందినవాడిగా నాది సిన్సియర్ అడ్వైజు. సో ఇవన్నీ చెప్పడం కాకుండా ఇంకొక విషయం అయితే నేను చెప్దాం అనుకున్నా. వీళ్ళకి ఓటేయండి అని చెప్పకూడదు అనుకున్నా. కానీ చాలామంది చంద్రబాబు నాయుడు గారిది ఒక 15 ఏళ్ళ 17 ఏళ్ళు 19 ఏళ్ళ మొత్తానికి ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు. సో ఆయన పవర్లో ఉండి ఇది చేయగలరా అది చేయలేరా అన్న విషయం మీకు తెలుసు. జగన్ అన్నకి 5 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చారు. సో ఆయన ఏం చేయగలరో మీకు అర్థమైంది. సో నాకైతే ఫస్ట్ ఇది ఇంట్రెస్ట్ లేదు. కానీ గత 3 రోజులుగా ఆలోచిస్తుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా ఓటు వేయాలని. ఎందుకంటే ఆయన సినిమాల్లో బాగా నటిస్తారో, ఆయన ఎగువ పుస్తకాలు ఎక్కువ చదివారనో, ఆయనకి నాలెడ్జ్ ఉందనో, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్తో అసోసియేషన్ ఉందనో నేను చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి మీరు ఛాన్స్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి అంటే ఆయన గవర్నమెంట్లో ఇండైరెక్ట్గా లోకేష్ గారు కూడా ఐటీ మినిస్టర్గా చేశారు కాబట్టి లోకేష్ గారికి కూడా మీరు ఛాన్స్ ఇచ్చారు. జగన్ గారికి 5 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చారు. అలానే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక ఛాన్స్ ఇస్తే మనకు తెలుస్తుంది కదా ఆయన మాటలు మాట్లాడుతున్నారా, ఆయన ఏమైనా చేయగలరా, పిఠాపురం ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఆయన వల్ల ఏమైనా చేంజ్ జరుగుతుందా అని మనం ఒక ఛాన్స్ ఇస్తే కానీ తెలియదు. హార్డ్ కోర్ జనసేన వాళ్ళు పవన్ గారు చీఫ్ మినిస్టర్ అయితే ఇంకా చింపేస్తారు, అది చేసేస్తారంటారు. అపోజిషన్ వాళ్ళు ఏమంటారంటే ఆయన ఏం చేయలేరు, సినిమాలకు వెళ్ళిపోతారని. కానీ ఆయన ఏం చేస్తారో మనకు తెలియదు. కాబట్టి నా ఒకే ఒక విన్నపం ఏంటంటే పిఠాపురం ప్రజలకి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి. ఛాన్స్ ఆయన ఇచ్చి ఆయన వినియోగించుకోకపోతే ఆబ్వియస్గా నెక్స్ట్ టైము ఓడించేస్తారు. కాకపోతే నేను ఇది ఆయన క్యాన్వాసింగ్కి రాలేదు. నా థాట్స్లోని నా మనసులో ఏమనిపించిందంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తే తప్పకుండా నాకు చూడాలని. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ మనం ఏం చేయగలరో ఏం చేయలేరో చూసేసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేయగలరో ఏం చేయలేరో మనం చూడలేదు. కాబట్టి ఆయనకైతే ఛాన్స్ ఇవ్వాలని నా పర్సనల్ విన్నపం, నా పర్సనల్ కోరిక ఆయన అసెంబ్లీలో చూడాలని. హ్యావింగ్ సెడ్ దట్, నా మనసులో అయితే నేను చూసిన అన్ని సర్వేలు బట్టి ఎవరు పవర్లోకి వస్తారో అని నా మనసులోని నాకు ఆల్రెడీ కంక్లూజన్ వచ్చేసింది. ఆ కంక్లూజన్ కరెక్టా లేదా అన్నది జూన్ 3 జూన్ 4 ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడే మాత్రం తెలుస్తుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓన్లీ టెంపరీ బెనిఫిట్స్ కాకుండా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ చూడాలి. అండ్ అందరికీ బెస్ట్ విషెస్ అయితే నేను చెప్పగలను. సో వైసీపీ హార్డ్ కోర్ అభిమానులకి జై జగన్, టీడీపీ హార్డ్ కోర్ అభిమానులకి బాబు గారు రావాలి, తర్వాత జనసేన అభిమానులకి పవన్ కళ్యాణ్ జిందాబాద్, తర్వాత ఆబ్వియస్గా నాకు సెంటర్లోనైతే నాకు అన్డౌటెడ్లీ వితౌట్ ఎనీ డౌట్ నాకు ఏమీ సంశయం లేదు, క్వశ్చన్ లేదు, బీజేపీ గెలాలని, బీజేపీ గెలుస్తుందని తెలుసు, బీజేపీ గెలాలని కూడా నా అభిప్రాయం. సో సెంటర్లో నాకు నో డౌట్. సో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిస్తే బెటర్ అన్న అవగాహన అయితే నాకు వచ్చేసింది. కానీ ఎవరు గెలుస్తారు అన్నది జూన్ 3 వరకు ఎదురు చూడాలి. సో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, తెలుగులో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా తప్పకుండా నేను ఈ మెసేజ్ అయితే పెట్టాలి. ఇది నా బాధ్యత. ఓన్లీ నా వీడియోలు, ట్రావెల్, నా ఎంజాయ్మెంట్, నా హోమ్ వ్లాగ్సే కాకుండా రేపు ఒక ఇంపార్టెంట్ డేట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్కి ఇది నా మినిమల్ కర్టసీ అండ్ మినిమల్ డ్యూటీ అందరికీ ఓట్ వేయమని ప్రోత్సహించడానికి. ఓకేనా? సో ఐ హోప్ మై థాట్స్ ఆర్ వెరీ క్లియర్. అందరూ కూడా రేపు ఓటు హక్కు వినియోగించుకోండి. మళ్ళీ హలో ఏపీ, అందరూ సిద్ధమా? అందరూ సిద్ధంగా అండి, ఓటు అయితే వేసేయండి. అది గైస్. సో మర్చిపోకుండా ఇంకా నా వీడియోస్ చూస్తున్నట్టయితే రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.